ఇచ్చిన పథకాలు అన్ని అందుతున్నాయా మీకు? మాకు అందుతున్నాయి మేడం. ఏ విధంగా అనిపిస్తుందండి అసలు పరిపాలన? మాకైతే చాలా బాగా అనిపిస్తుంది. 10 ఏళ్ల పరిపాలన కేసీఆర్ చూసిండ్రు, 2 ఏళ్ల పరిపాలన ఈయనని చూస్తుండ్రు. మరి ఎట్లా అనిపిస్తుంది పరిపాలన వ్యత్యాసం? కేసీఆర్ పాలన అయితే మాకైతే ఏవి అభివృద్ధి జరగలేదు. మాకు పేదలకైతే అభివృద్ధి అయితే ఏం జరగలేదు. అంటే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు, రైతు భరోసా, రైతు బీమా, రైతు బంధు ఇలాంటి పథకాలు అన్ని ఇచ్చిండు కదా మరి అప్పుడు. డబుల్ బెడ్రూమ్ అయినా కానీ మాకు రాలేదు. రైతు భరోసా బంద్ అయినా మాకు రాలేదు. మాకు భూమి లేదు. మాకు రైతు బంధు అంటే లేదు. అంటే లేని వాళ్ళకు కూడా కొన్ని ఇచ్చిర్రు కానీ అప్పుడు మాకు ఎవరికి అందలేదు అవి. ఆ పాలన అయితే మాకైతే నచ్చలేదు మేడం. అంటే కేసీఆర్ పరిపాలన విధానానికి వస్తే మరి ఆయన దాంట్లో డెవలప్మెంట్ చాలా జరిగింది అని చాలా మంది చెప్తున్నారు. ఐటీ సెక్టర్ లో కూడా జాబ్లు వచ్చాయని అంటున్నారు కదా. లేదు మేడం, అదంతా ఫోకస్ అది. అవైతే జరగలేదు. ఇప్పుడు కంటికి కనపడుతున్నాయి కదా, కంటికి కనపడుతున్నాయి అన్ని ఇవి నిజాలు. అవి అయితే వాస్తవాలు అయితే లేవు. అవి డెవలప్మెంట్ ఏ విధంగా ఉందండి అసలు ఇప్పుడున్న ప్రభుత్వంలో? అంటే కొంచెం ఆర్థికంగా కొంచెం వెనుకబడి ఉంది కాబట్టి డెవలప్మెంట్ అవుతుంది మేడం. ఇప్పటి నుండి ఇక డెవలప్మెంటే దాని మీద. ఇంతకు ముందు అంటే కొంచెం అప్పులు ఉన్నాయి కాబట్టి దాని మీద కొంచెం డిసప్పాయింట్ ఉన్నారు. ప్రజలు కూడా డిసప్పాయింట్ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు మంచిగానే అవుతుంది.